ఆసరా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 61,000 కోట్ల పెన్షన్లు అందించామన్నారు కేటీఆర్. 12 లక్షల ఆడబిడ్డల పెండిళ్లకు సాయం చేసిన ప్రభుత్వం తమదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం వేలాది కోట్లను ఖర్చు చేశామన్నారు. ఇవేమీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించట్లేదని ప్రశ్నించారు కేటీఆర్. ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ పెద్ద వయసులో ఉండే ఈ పెద్ద మనుషుల చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ ఆస్తిని ఎట్లా కొలుస్తారు? దయచేసి మీరు ఆలోచించాలి. మరి ఆసరా పెన్షన్లు మీరు దిగిపోయేనాడు 27 లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు, అది 200 రూపాయలు. మేము 19 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం. మొత్తంగా 61,000 కోట్ల పెన్షన్లు. ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఇబ్బంది, ఆడపిల్లల పెళ్లి అంటేనే అప్పులపాలైపోయే పరిస్థితి. అట్లాంటిది 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. 11,743 కోట్లు ఖర్చు పెట్టినాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం. మొత్తంగా 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇది ఏది కనబడలేదు. మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు. మీరు దళితుల కోసం పెట్టిన 92,640 కోట్లు చెప్పరు. ఎస్టీల కోసం పెట్టిన 43,936 కోట్లు చెప్పరు. బీసీల కోసం పెట్టిన 45,000 కోట్లు చెప్పరు. మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన 9,166 కోట్లు చెప్పరు. వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన 10,300 కోట్లు లేదు. అదేవిధంగా ఇతర చేనేతల కోసం, ఇంకా రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖా మాత్రం కూడా ప్రస్తావన లేదు. దళిత గిరిజన సంక్షేమం ఇప్పుడే నేను చెప్పిన. ఇవాళ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాము. దాన్ని ఎట్లా కొలుస్తారు? ఇవాళ టీఎస్ ప్రైడ్లో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ధీమాని ఎట్లా కొలుస్తారు? సబ్ ప్లాన్లో ఒక నిబంధన పెట్టాం. ఈ సంవత్సరం ఖర్చు కాకపోతే నిధులు వచ్చే సంవత్సరం ఖర్చు చేయాలా, రోల్ ఓవర్ చేయాలని చెప్పాం. భారతదేశంలో ఎక్కడ లేదు. దాన్ని ఎట్లా కొలుస్తారు మీరు? నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా గిరిజన సంక్షేమం పోడు పట్టాలు ఇచ్చినాం. మన తాండాలు, గూడాలను పంచాయతీలు చేసినాం. స్వయం పాలన తీసుకొచ్చాం. 4 లక్షల ఎకరాల మీద అడవి భూముల మీద హక్కులు ఇచ్చినాం అడవి బిడ్డలకు. నగరం నడిబొడ్డున బంజారా హిల్స్లో ఆదివాసీ భవన్, బంజారా భవనాలు కట్టినాం. జోడెన్ ఘాట్లో పోరాట యోధుడు కొమరం భీం పేరు మీద బ్రహ్మాండమైన మ్యూజియం పెట్టినాం. మా గౌరవనీయులు వేణుగోపాల్చారి గారు ఇక్కడే ఉన్నారు. వారికి తెలుసు, సుదీర్ఘకాలం అక్కడ పనిచేసినారు. ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ హబ్స్ను విస్తరింపజేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ హయాంలో పట్టణాలపై 121,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. అందుకే తెలంగాణలోని పట్టణాలకు అత్యధిక అవార్డులు వచ్చాయన్నారు కేటీఆర్. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇవాళ మీరు ఒక కరీంనగర్ పోయినా, ఖమ్మం పోయినా, మహబూబ్ నగర్ పోయినా, నల్లగొండ పోయినా, సిద్దిపేట పోయినా, ఆదిలాబాద్లో కడతా ఉన్నాం. ఐటీ హబ్బులు కట్టలేదా? ఇక మేము పట్టణ ప్రగతిలో పెట్టిన ఖర్చు ఇవాళ మీరు ఏ పట్టణానికి పోయినా కనబడే చిరునామాలు, చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. మోడల్ మార్కెట్లు, వైకుంఠ ధామాలు, మిషన్ భగీరథ, మొత్తంగా చూస్తే మొత్తం పట్టణాల మీద మేము పెట్టిన ఖర్చు హైదరాబాద్తో సహా కలిపి ఈ 10 ఏళ్లలో 1,21,294 కోట్లు. మేము కేవలం నిధులు మాత్రమే ఖర్చు చేయలేదు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఉద్యోగులకు వాళ్ళ విధులు గుర్తు చేశాం. కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు వాళ్ళ విధులు కూడా గుర్తు చేసి పటిష్టమైన పద్ధతిలో చేసినాం. కాబట్టే ఇవాళ మన పట్టణాలకు భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్ తెలంగాణ. ఇది మేము సృష్టించిన సంపద కాదా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంకొక మాట, ఈ సంస్కరణ భారతదేశంలో ఎవరైనా చేసిందా? 10% బడ్జెట్ మున్సిపాలిటీలోనైనా పంచాయతీలోనైనా గ్రీన్ బడ్జెట్ పెట్టాలి, చెట్లు పెంచాలి, హరితాన్ని పెంచాలి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఆలోచించమని కోరుతాను. హైదరాబాద్ గురించి నేను ప్రత్యేకంగా ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేసినాం. ఎస్ఆర్డిపి కింద 36 పనులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్యూబీలు, ఆర్ఓబీలు ఇవన్నీ చేసినాం. ఇంకో 12 కొనసాగుతున్నాయి. వాటిని పూర్తి చేయండి. మీరే పోయి కొబ్బరికాయలు కొట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఏం చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో పనిచేసిన ప్రభుత్వం అనే మాట మానుకోండి. 137 మిస్సింగ్ లింక్ రోడ్లు కట్టినాం. ఎస్ఎన్డిపి స్టార్ట్ చేసినాం నగరంలో వరదలు అరికట్టడానికి. ప్రతి ఇంటికి 20,000 లీటర్ల ఉచితంగా నీళ్లు ఇస్తున్నాం. హైదరాబాద్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్. ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లాంటి పథకాలు ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డిపి కానీ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, ఇతర నగరాలు అనుసరించడానికి ఇక్కడికి దాదాపు 18 నగరాల నుంచి టీమ్స్ వచ్చి అధ్యయనం చేసిపోయినాయి. ఎస్ఆర్డిపిని, లింక్ రోడ్లను, ఎస్ఎన్డిపిని. దయచేసి
ఇట్లాంటి నగర ప్రతిష్టను బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయకండి అని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్. పల్లె ప్రగతి కింద 70,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, ఇది నిరర్ధకమా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పల్లె ప్రగతి మేము పెట్టిన ఖర్చు సుమారు 70,000 కోట్ల రూపాయలు. నేను మీకు ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతదేశం మొత్తంలో ఏదైనా ఒక రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కావచ్చు లేదా బీజేపీ పాలిత రాష్ట్రం కావచ్చు, ప్రతి ఊరిలో వైకుంఠధామం, ప్రతి ఊరిలో ఒక డంప్ యార్డు, ప్రతి ఊరిలో ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, ప్రతి ఊరిలో ఒక నర్సరీ, ఇంటి ముందు నల్ల, ప్రతి ఇంటి ముందు చెట్లుండే ఏ ఒక్క రాష్ట్రం అన్న ఉందా? ప్రతి ఊరిలో ఒక పార్క్ ఉండే గ్రామం ఈ దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా? ఇవన్నీ చేసింది పల్లె ప్రగతి కార్యక్రమంలో కేసీఆర్ కాదా? బృహత్ ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ప్లాంటేషన్లు, సీసీ రోడ్లు, 1-2 కాదు, మొత్తం మేము ఖర్చు పెట్టింది దాదాపు 70,000 కోట్ల రూపాయలు పల్లె ప్రగతి కోసం ఖర్చు పెట్టినాం. ఇది నిరర్ధకం అంటారా? ఇది వాస్తవం కాదా అని అడుగుతాం. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 7,300 కోట్లతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ నిర్మించి ఎంబీబీఎస్ సీట్లను పెంచామన్నారు కేటీఆర్. ఇక్కడున్నారు. విద్యారంగంలో ఒక సమూలమైన సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వివిధ శాఖల సమాహారంగా ఉంటుంది విద్యారంగం. ఎస్సీ వెల్ఫేర్ ఉంటుంది, బీసీ వెల్ఫేర్ ఉంటుంది, మైనారిటీ వెల్ఫేర్ ఉంటుంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంటుంది. ఆ వెల్ఫేర్ నుంచి కూడా వచ్చిన సంక్షేమ పాఠశాలలు కూడా విద్యలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే 1022 గురుకులాలు, అదేవిధంగా 1005 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 85 గురుకుల డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా మన ఊరు మనబడి పేరుతో ఒక బృహత్తరమైన కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో, సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో 7,300 కోట్ల రూపాయలతో మొదలుపెట్టినాం. పూర్తి చేయండి. పూర్తి చేసి కితాబులు మీరే అందుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఒకటి ఆదిలాబాద్లోని రిమ్స్, 60 ఏళ్లలో మీరు పెట్టిన 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, మేము పెట్టిన 2014 తర్వాత 21 కాలేజీలు, మరొక 8 మంజూరైన తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇక్కడ రాష్ట్రంలోని తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా. ఈ కొత్తగా పెట్టిన 21 మెడికల్ కాలేజీల్లో రేపు చదువుకోబోయే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళు ఆ సోషియో ఎకనామిక్ ల్యాడర్లో ఆ నిచ్చెన మీద 10 మెట్లు పెరిగిన తర్వాత సృష్టించబోయే సంపద వాళ్ళ మొత్తం 100 ఏళ్ల జీవితం. దాన్ని ఏ కొలమానంతో కొలుస్తారు? ఒకప్పుడు 500 ర్యాంక్ వచ్చినా సీటు రాని విద్యార్థికి ఇవాళ 5,000 ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే పరిస్థితి వస్తే దాన్ని ఏ లెక్కన ఆ తృప్తిని కొలుస్తారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా చాలా కొత్త విశ్వవిద్యాలయాలు మా మాజీ మంత్రి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. ముందుకు తీసుకొని పోండి, సమర్థవంతంగా నడపండి అని వారిని కోరుతాం. మెడికల్ రంగం కోసం 61,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు చెప్పారు. హైదరాబాద్కు నలువైపులా టిమ్స్ ఏర్పాటుతో పాటు 500కు పైగా బస్తీ దవాఖానాలు పెట్టామన్నారు. తమ ప్రభుత్వ కృషితో వైద్య రంగంలో 3వ స్థానానికి చేరుకున్నామని తెలిపారు కేటీఆర్. వైద్య రంగం ఇక్కడ వచ్చిన మార్పు మామూలు మార్పు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో చూడండి. 2,850 నుంచి 3,515. బెడ్స్ ఎట్లా పెరిగినాయి చూడండి, 17,000 నుంచి 34,000. ఆక్సిజన్ బెడ్లు దాదాపు 30 రెట్లు పెరిగినాయి. హైదరాబాద్కు 4 మూలలా సిద్ధమవుతా ఉన్నాయి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. అల్వాల్లో 1, ఎల్బీ నగర్లో 1, సనత్ నగర్లో 1, గచ్చిబౌలిలో 1. ఇవన్నీ వాస్తవాలు కాదా? మొత్తం మెడికల్ కాలేజీలు 29, మొత్తం 4,000 కోట్లతో పెట్టింది వాస్తవం కాదా? 500 పైచిలకు బస్తీ దవాఖానాలు పెట్టింది వాస్తవం కాదా? నిమ్స్ విస్తరణ వరంగల్లో ఏమనాలా వీళ్ళు ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కాల. మొన్న ఒక మంత్రి గారు లేచి జైలు ఊరిలో ఉండాలా, హాస్పిటల్ ఊరవతలు ఉండాలా అంటారు. అంత గొప్ప వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. కానీ మేము మాత్రం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి 24 అంతస్తుల్లో కట్టినాం. అది రెడీగా ఉంది ప్రారంభోత్సవానికి, బ్రహ్మాండంగా ప్రారంభించుకోండి. కానీ మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను, ఇదంతా కూడా నిరర్ధకమైన అప్పు అనే మాట ఏదైతే మాట్లాడినారో అది శుద్ధ తప్పు. సవరించుకోండి, దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మా పనితీరుకు తార్కాణం 2014లో మీరు మాకు అప్పచెప్పినాడు 11వ ర్యాంకులో ఉంటే హెల్త్లో, ఇవాళ 3వ ర్యాంకు చేరుకున్నాం.
కొలువులు సాధించడంలో తెలంగాణ యువత ముందంజలో ఉంది. నైపుణ్య సామర్థ్యం, క్రిటికల్ థింకింగ్తో గరిష్టంగా ఉద్యోగాలను కొల్లగొట్టడంలో తెలంగాణ యువత దేశంలోనే టాప్లో ఉందని ఇండియా స్కిల్స్ 2024 నివేదిక వెల్లడించింది. టీహబ్, టీవర్క్స్తో యువతను ప్రోత్సహించడం వల్లనే ఉద్యోగాల సాధన విషయంలో ముందున్నామని నివేదిక స్పష్టం చేసింది. ఇలా డిగ్రీ పూర్తి చేయగానే అలా ఉద్యోగాలు పొందగలిగే యువత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. దేశంలో గరిష్ట ఉపాధి సామర్థ్యాలున్న యువత కలిగిన రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 18 నుంచి 21 ఏళ్ల వయసున్న వారు తెలంగాణలో 85.45% ఉపాధిని పొందగలిగే ప్రతిభను కలిగి ఉన్నారు. జాతీయంగా ఇదే అత్యధికం. తరువాతి స్థానాల్లో తమిళనాడు, బీహార్, పంజాబ్, హర్యానాలు టాప్ 10లో నిలిచాయి. ఈ ఆసక్తికర విషయాలు ఇండియా స్కిల్స్ 2024 నివేదికలో వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం క్రిటికల్ థింకింగ్, సంఖ్యా నైపుణ్యాల్లో తెలంగాణ టాప్లో ఉన్నది. ఇంటర్న్షిప్ పట్ల అత్యధికంగా ఏపీ 98.33%తో మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 96.72%తో రెండో స్థానంలో నిలిచింది. ఇది త్వరగా ఉద్యోగంలో స్థిరపడే వైఖరిని సూచిస్తున్నది. తెలంగాణ తర్వాత పంజాబ్, హర్యానా, బీహార్ టాప్ 5లో ఉన్నాయి. ప్రతిభావంతులైన యువత, అత్యధిక ఎంప్లాయబుల్ రిసోర్సెస్ ఉన్న రాష్ట్రాల్లో హర్యానా అగ్రగామిగా ఉన్నది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణలో అత్యధికంగా ఉపాధి పొందగల యువత ఉన్నారు. న్యూమరికల్ స్కిల్ గల వారిలో 78.68%తో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. ఏపీ 69.45%, మహారాష్ట్ర 64.35%తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. క్రిటికల్ థింకింగ్, క్లిష్టమైన ఆలోచనలో 37.70%తో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. విశ్లేషణాత్మక ఆలోచనకు విలువనిచ్చే సంస్కృతి తెలంగాణలోనే అధికంగా ఉండగా మహారాష్ట్ర 33.15%, ఏపీ 33.36%తో ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలోని బీఈ, బీటెక్ విద్యార్థులు క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నట్లు నివేదిక విశ్లేషించింది. ఆంగ్ల భాష ఉద్యోగ నైపుణ్యాల్లో తెలంగాణ 68.75%తో రెండో స్థానంలో ఉన్నది. కార్పొరేట్ కంపెనీలు రిక్రూట్మెంట్లు చేసుకుంటున్న నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో గల ప్రతిభావంతులను, యువతను అత్యధికంగా రిక్రూట్ చేసుకున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా టీహబ్, టీవర్క్స్ ఏర్పాటు చేసి యువ ఇంజనీర్లను ఆంట్రప్రెన్యూర్గా తయారు చేస్తున్నారు. రెండింటిని సమన్వయం చేయడం ద్వారా అనేక ఆవిష్కరణలు, ఉపాధిని ప్రోత్సహించింది. జిల్లాలోనూ ఐటీ టవర్లను ఏర్పాటు చేసి కంపెనీలను విస్తరించింది. కంప్యూటర్ ఎమర్జింగ్ స్కిల్స్ కోర్సులను తీసుకొచ్చింది. ఏఐ, మిషన్ లెర్నింగ్, సిఎస్ఈ, డాటా సైన్స్, రోటోటిక్స్ వంటి కోర్సులను డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశపెట్టింది. ఫలితంగా పరిశ్రమలకు కావలసిన వర్క్ ఫోర్స్ ను సమకూర్చింది. టీహబ్, టీవర్క్స్ మధ్య సమన్వయం, అనేక హ్యాక్థాన్లు, ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రభుత్వ సహకారంతో నిర్వహించినట్టు స్కిల్ ఇండియా నివేదిక కేసీఆర్ ప్రభుత్వ చొరవను కొనియాడింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.